ఒకటి చెప్పండి, అసంఘటిత కార్మికుల కోసం చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకాన్ని ఎక్కడా లేని విధంగా కళ్యాణ్ దుర్గంలో ఉన్న హనుమంతరాయ్ చౌదరి గారు చేసి చూపించారు. అంటే అసంఘటిత కార్మికులతో బీమా బాగా వసూలు చేసి, అంటే వాళ్ళకు ప్రీమియంలు కట్టించి మళ్ళీ బీమాలు కూడా చాలా ఎక్కువగా ఇప్పించారు అనేది ఎలా సాధ్యమైంది? అది ఎట్లా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ కూడా, లేబర్ ఆఫీసర్ ఉన్నాడు, సత్యనారాయణ పిల్లోడు. ఆ అబ్బాయి కూడా మంచిగా దాన్ని మేము ఉపయోగించుకున్నాం. మా పిల్లడికి పూర్తిగా ఉపయోగించుకున్నాం. మేము ఎంతమందితో కట్టించారు మీరు? ఎంతమంది అసంఘటిత కార్మికులు? అసంఘటిత కార్మికులు ఇదే అంటే వీళ్ళు చెప్పేది లేబర్, అంటే లేబర్ ఇదేమి చంద్రన బీమా కాదు, చంద్రన బీమా 15 రూపాయలు కట్టేది. ఇంకా అది కూడా ఇప్పుడు అందరికీ వస్తూ ఉంది. అంతకుముందే ఇది లేబర్ బీమా అనేది కూడా కట్టించాము, చాలామంది కట్టించాము. ఇప్పుడు గ్రామాలు, ఇప్పుడు బోరంపల్లి ఉంది, గ్రామం అంతా కట్టేసాం. అటువంటి అన్నీ కూడా మేము కూడా బాగా అలా ఎలాబరేట్ చేస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా మీటింగ్లో కూడా లేబర్ బీమా 110 పథకాలు ఇన్ని ఉన్నాయని ప్రజలకు వాళ్ళని అవేర్ చేస్తే చాలా అవే వస్తాయి. ప్రభుత్వ పథకాలని అవేర్ చేయడంలో భాగంగా చంద్రన బీమా ఉంది, వీటినన్నిటికీ ప్రజలందరికీ తీసుకుని సరిపోతుంది. అలాగేనండి మేము చేసింది ఇంకోటి, ఎలక్ట్రిసిటీది రఘువీరెడ్డి నేను అభివృద్ధి చేశాను రఘువీరెడ్డి వస్తే గెలుస్తాడు అనే రకంగా మీరు ఏదంటున్నారు. రఘువీరెడ్డి వచ్చి రైతులకు కనీసం సదుపాయం, ఇది కరెంటు కనెక్షన్ లేకపోయినాడండి, ఇంక రైతు ఏం బాగుపడతాడండి? 1000 ట్రాన్స్ఫార్మర్లు, 1000 నుంచి 1200 ట్రాన్స్ఫార్మర్లు ఒక కళ్యాణ్ నియోజకవర్గంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు ఈ 2.5 సంవత్సరాల్లో 1200 ట్రాన్స్ఫార్మర్లు మంజూరైన. 10 సంవత్సరాల్లో కూడా అన్ని చేయలేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు లేదండి. ఎక్కడ? ఎందుకు? అంతమందికి అవసరం ఉంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉంది, వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. గ్రౌండ్ వాటర్ ఉంది, ప్రతి ఒక్కరు రైతుకి ఇప్పించాం. ప్రతి ఒక్క రైతు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్క రైతు పంట పండిస్తున్నాడు, టమాటాలు పండుతున్నాయి, ఏదో చేసుకున్నారు గత 2 సంవత్సరాలుగా. ఈ సంవత్సరం మళ్ళీ వర్షాభావం ఎక్కువైన దానివల్ల మళ్ళీ అవి కొంచెం ఫెయిల్ అవుతున్నాయి. మళ్ళీ వర్షం వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ రోజు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోలేడు కదండి. ఈరోజు చేయకపోతే ఆ రోజు ఎలా చేసుకుంటాడు? అభివృద్ధి అంతా నేనే, అభివృద్ధి కేర్ ఆఫ్ రఘువీరెడ్డి. రఘువీరెడ్డి చేసిన దానికి డబల్, 2 అభివృద్ధి చేస్తేనే భవిష్యత్తులో మేము ఉంటామండి. లేకపోతే మేము రఘువీరెడ్డి ఏం చేశాడండి? చేసిన దానికి ఏముందండి? చెప్పుకోవడానికి రింగ్ రోడ్ వేశాడు, ఒక కృషి విజ్ఞాన కేంద్రం పెట్టాడు, పాలిటెక్నిక్ కాలేజ్ 7 కోట్లు పెట్టి, పాలిటెక్నిక్ కాలేజ్ 4 కోట్లు పెడితే మేము ఈరోజు 14 కోట్లు పెట్టి దానికి ఇంకా అడిషనల్గా దానికి కావాల్సింది చేస్తున్నాం. అలాగే కృషి ఈ 2.5 సంవత్సర కాలంలో మీరు చేసింది కొంతే, చేయాల్సింది చాలా ఉందంటున్నారు. అంటే మిగిలిన 2.5 సంవత్సర కాలంలో మీ లక్ష్యాన్ని పూర్తి చేయగలరా? 100% చేయిస్తాం, మాకేం ఇబ్బంది లేదు. మేము బాగా చిత్తశుద్ధి చేస్తున్నాం. అన్నీ కూడా ప్రాజెక్టులన్నీ కూడా ఇంతవరకు చెప్పినట్లు, మారుతూ చెప్పినట్లు అనేక రోడ్లన్నీ కూడా R&Bకి మారుస్తున్నాం. ఇది పంచాయతీ రోడ్లు నిధులు తక్కువ ఉంటాయి కాబట్టి R&Bకి మార్చిన తర్వాత వాటిని అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా నిధులు వస్తాయి. వాళ్ళని కూడా తార్ రోడ్లు అన్నీ మీరు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో అన్ని గ్రామాలకు తార్ రోడ్డు వేసేది కార్యక్రమం పూర్తి చేస్తాం. ముఖ్యంగా మీరు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నీ కూడా పూర్తి చేసి తిరిగి ప్రజల ముందుకు వెళ్తారా? హామీలను మేము పూర్తి చేయకుండా వెళ్తారా? ఇంతవరకు ఇచ్చిన హామీలు అన్నీ పూర్తి చేశాము. ఇంకా ఏదైనా చెప్పనివి కూడా పూర్తి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే హామీలన్నీ పూర్తి చేసి ప్రజల ముందుకి వెళ్ళిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచిపోతారా మీరు? ఉండొచ్చు, అట్లే కానీ అదే అనుకోండి. తప్పకుండా మేము ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేర్చాం. చేతగాని హామీలు ఏమి ఇవ్వలేదండి. వాస్తవాలకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఇది జరుగుతుంది, ఇప్పటికి కూడా ఖచ్చితంగా అన్న ఇది జరగదు, ఇది అవుతుంది, ఇది కాదు. ఇప్పుడు ఏదన్నా కానీ అలా చెప్పినప్పుడు హామీలు ఎక్కడ ఎక్కువ వస్తాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు, మా ఊరికి తార్ రోడ్డు కావాలా, ఎస్ ఖచ్చితంగా ఇప్పిద్దాం. అలాంటి హామీలు అయితే ఇస్తాం, కానీ లేనివన్నీ ఏమీ ఇవ్వలేరు కదండి. ఎన్నికల హామీల్లో ఏవైతే ఉంటాయో వాటిని తీవ్రంగా మేము చెరువులు నీళ్ళు ఇస్తామని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు మేము అయినా ఓ ప్రయత్నం చేద్దామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మొత్తం నియోజకవర్గంలో ఉన్న 114 చెరువులకి నీళ్ళు ఇస్తా అన్నాడు. సర్వే అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. త్వరలో పనులు మొదలైతే ఎన్నికల్లోపు కాకపోవచ్చు, పనులు పూర్తి కాకపోవచ్చు, కానీ పనులనే జరిగి ఈరోజు కాకపోతే రేపన్నా వస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకా రేపన్నా ఇంకా ఖచ్చితంగా వస్తాయి. ఈ ఎమ్మెల్యే ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు, ఖచ్చితంగా చేశాడు కాబట్టి ఖచ్చితంగా కాలువలు తవ్వేసినారు. మిగతావన్నీ పనులు పూర్తి చేయడానికి ఏం చేసుకోండి. నేను 2 సంవత్సరాల్లో ప్రాజెక్టులు పూర్తి అవుతా నేను అది అలా చెప్తే అది అబద్ధమవుతుంది, నన్ను కూడా ఎవరు నమ్మరు. కానీ వాస్తవం అంటే పనులు మొదలైతే, కనీసం ఈరోజు మొదలైతే రేపటి మనకు భావితరాల కన్నా ఉపయోగపడుతుంది. కృష్ణా నీళ్ళు మనకు కూడా, మన చెరువులకు కూడా పారుతాయి, మన భూములన్నీ సస్యశ్యామలం అయితే అనే రకంగా తాపత్రయం ఉంటుంది. అన్ని హామీలన్నీ కంప్లీట్ చేస్తారనేది అయితే అవాస్తవం. నేను ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.